We are going to discuss an important topic in engineering maths. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. మీకు ఏదో ఒక సబ్జెక్ట్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 4 ఇయర్ సిరీస్ ఉంటుంది. సో జనరల్గా ఈ 4 ఇయర్ సిరీస్ని మనం ఎందుకు పక్కన పెడుతుంటాం అంటే ఇంటిగ్రేషన్ పార్ట్ చూసి. బట్ సింపుల్ ఇంటిగ్రేషన్ టెక్నిక్స్ మీకు తెలిస్తే ఎంత ఈజీగా ఎవాల్యుయేట్ చేయొచ్చో ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇన్ దిస్ వీడియో లెక్చర్ ఐఎమ్ గోయింగ్ టు ఇంట్రడ్యూస్ వాట్ ఈస్ 4 ఇయర్ సిరీస్. 4 ఇయర్ సిరీస్ అంటే ఏంటో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ఇన్ దిస్ వీడియో లెక్చర్. సో వాచ్ కేర్ఫుల్లీ. ఓకే, సి వాట్ ఈస్ 4 ఇయర్ సిరీస్. సో 4 ఇయర్ సిరీస్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ 4 ఇయర్ సిరీస్ అంటే సింపుల్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కొసైన్. సైను కొసైన్లో ఇది ఒక ఇన్ఫైనైట్ సిరీస్ ఎక్స్పాన్షను. దిస్ ఈజ్ అన్ ఇన్ఫైనైట్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఇన్ సైన్ అండ్ కొసైన్. అంటే ఏ ఫంక్షన్ అయినా ఇన్ఫైనైట్ సిరీస్ ఎక్స్పాన్షన్గా రాయగలుగుతుంది 4 ఇయర్ సిరీస్. అయితే ఈ 4 ఇయర్ సిరీస్ ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇట్ ఈస్ వెరీ మచ్ యూజ్ఫుల్ టు సాల్వ్ ఆర్డినరీ అండ్ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఆర్డినరీ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఎస్పెషలీ పీరియాడిక్ ఫంక్షన్స్ నాన్ హోమోజీనియస్ టర్మ్స్లో ఉంటాయి. అయితే ఇక్కడ మనకి ఈ వర్డ్ వచ్చింది కాబట్టి పీరియాడిక్ ఫంక్షన్స్ అని. అసలు పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సెట్ టు బి పీరియాడిక్ విత్ పీరియడ్ టీ అని ఎప్పుడు అంటామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ టీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవ్వాలి. If f of x plus t equal to f of x, then we say f of x is periodic. అంటే మీరు f of x plus t రాస్తే మీకు అగైన్ యూ నీడ్ టు గెట్ ద సేమ్ ఫంక్షన్. అలా మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్ ఏంటంటే సైన్ చూసాం. సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2π అన్న సైన్ ఎక్స్ఐ, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 4π అన్న సైన్ ఎక్స్ఐ, సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 6π అయినా సైన్ ఎక్స్ఐ. నేను ఇక్కడ చెప్పాను ఒక పాయింట్, టీ ఈజ్ లీస్ట్ వాల్యూస్ సచ్ వాల్యూస్. అంటే సైన్ ఎక్స్ ప్లస్ 2π సైన్ ఎక్స్ఐ, సైన్ ఎక్స్ ప్లస్ 4π సైన్ ఎక్స్ఐ, సైన్ ఎక్స్ ప్లస్ 6π సైన్ ఎక్స్ఐ. ఈ 2π 4π 6πలో చిన్నది ఏది? 2π. సో మనం ఏమని పిలుస్తామంటే సైన్ ఎక్స్ ఈజ్ పీరియాడిక్ ఫంక్షన్ విత్ పీరియడ్ 2π అంటాము. ఓకే, అయితే ఈ 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ని యూలర్స్ ఫార్ములాస్ అంటాం. యూలర్స్ ఫార్ములాస్ ఏంటి, వాటిని ఎలా రాస్తాము అంటే యూలర్స్ ఫార్ములాస్ అంటే ఈ ఇంటర్వెల్లో డిఫైన్ చేసింది. ఇఫ్ ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ సి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి ప్లస్ 2π, దెన్ 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఈజ్ గివన్ లైక్ దిస్. నేను చెప్పినట్టే 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ వచ్చేసి we will find like this. 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఇది ఎగ్జాక్ట్ 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity an cos nx bn sin nx. ఇక్కడ a0 అంటే ఈ ఇంటర్వెల్లో c టు c ప్లస్ 2π ఇంటర్వెల్లో a0ని ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. 1/π ఇంటిగ్రల్ c టు c ప్లస్ 2π f of x dx. an అంటే 1/π ఇంటిగ్రల్ c టు c ప్లస్ 2π f of x cos nx dx. bn అంటే 1/π ఇంటిగ్రల్ c టు c ప్లస్ 2π f of x sin nx dx. వీటిలో మనం ఏమంటామంటే a0 an bnనే మనం యూలర్స్ కోఎఫిషియంట్స్ అని కూడా అంటాం. సో 4 ఇయర్ కోఎఫిషియంట్స్ అని కూడా అంటాం. 4 ఇయర్ కోఎఫిషియంట్స్ అంటాం a0 an bn. ఇవి ఎవాల్యుయేట్ చేస్తే చాలు. మీకు ఇది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ యూలర్స్ ఫార్ములా అని మనకు 2 మార్క్స్ కూడా అడుగుతుంటాడు. ఓకే, అర్థమైంది కదా. ఇవి దీంట్లో ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అసలు ఒక ఫంక్షన్కి 4 ఇయర్ సిరీస్ ఎగ్జిస్ట్ అవ్వాలంటే అది ఏ కండిషన్ సాటిస్ఫై చేయాలి. వీటిల్నే నేను ఇక్కడ రాస్తున్నాను. వీటిల్నే మనం ఏమంటామంటే డిరిచ్లెట్ కండిషన్స్ అంటాం. డిరిచ్లెట్ కండిషన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 4 ఇయర్ సిరీస్. డిరిచ్లెట్ కండిషన్స్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 4 ఇయర్ సిరీస్ అంటే ఏ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ వ్యాలిడ్ 4 ఇయర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఇఫ్ ఇట్ సాటిస్ఫైస్ దీస్ 3 points.
నెంబర్ 1 వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి, పీరియాడిక్ అంటే చెప్పాను, సింగిల్ వేరియబుల్ అయి ఉండాలి, ఫైనెట్ అయి ఉండాలి. అలానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ ఫైనెట్ నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉండొచ్చు. అంటే ఫైనెట్ ఉండాలి, ఇన్ఫైనైట్ ఉండకూడదు. ఫైనెట్ నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉన్నా కూడా మనం 4 ఇయర్ సిరీస్ కనుక్కుంటాం. అదొక టాపిక్. డిస్కంటిన్యూటీస్ లో మనం 4 ఇయర్స్ కనుక్కునేది చెప్తాం ఇన్ ఎనీ పీరియడ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ అట్ మోస్ట్ ఏ ఫైనెట్ నెంబర్ ఆఫ్ మాక్సిమా మినిమా వాల్యూస్ ఉండాలి. ఓకే, సో ఇవి గుర్తుపెట్టుకుంటే డిరిచ్లెట్ కండిషన్స్ మనకు షార్ట్ ఆన్సర్కి వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. డిరిచ్లెట్ కండిషన్స్ ఈ 3: వెల్ డిఫైన్డ్ పీరియాడిక్ సింగిల్ వేరియబుల్, ఫైనైట్ నెంబర్ ఆఫ్ డిస్కంటిన్యూటీస్ ఉండొచ్చు, అండ్ అట్ మోస్ట్ ఏ ఫైనైట్ నెంబర్ ఆఫ్ మాక్సిమా మినిమా వాల్యూస్ ఉండాలి. ఓకే, సో మనం 4 ఇయర్ సిరీస్ కనుక్కునేటప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఆల్రెడీ చదువుకున్నట్టువేవి, ఇవి కంపల్సరీ మైండ్లో ఉండాలి. ఓకేనా, నేర్చుకోండి బాగా. సైన్ 0 0, సైన్ ఎన్ పై 0, ఇది బాగా యూజ్ చేస్తుంటాం మనం. అలానే కాస్ 0 అంటే 1, కాస్ ఎన్ పై అంటే -1 హోల్ పవర్ ఎన్. అలానే ఇంటిగ్రేషన్ ఫార్ములాస్, ఇంటిగ్రల్ సైన్ ఎన్ఎక్స్ అంటే మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో అది రాయాలి. అలానే ఇంటిగ్రల్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ అంటే సైన్ ఎన్ఎక్స్ బై ఎన్. ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా ఇది, దీన్నే మనం బెర్నౌలీ ఫార్ములా అంటాం. మీరు నేర్చుకున్న ఫార్ములా వేరే, ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. ఇంటిగ్రల్ యూవీ డిఎక్స్ ఈక్వల్ టు uv1 u'v2 u''v3 u''v4. అంటే v1 అంటే ఇంటిగ్రల్ vn, v2 అంటే ఇంటిగ్రల్ v2 ఆర్ డబుల్ ఇంటిగ్రల్ v, v3 అంటే ఇంటిగ్రల్ v2, v4 అంటే ఇంటిగ్రల్ v3. సో ఇలా మనం ఈజీగా v టర్మ్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. బట్ ఇది ఇన్ఫైనైట్ సిరీస్ ఎంతవరకు రాసుకోవాలనేది u పైన డిపెండ్ అయి ఉంటుంది. మనకి u గాని x అయితే u డాష్ వరకే రాస్తాం, u గాని x స్క్వేర్ అయితే u డబుల్ డాష్ వరకు రాస్తాం, u గాని x క్యూబ్ అయితే u త్రిబుల్ డాష్ అంటే ఎంతవరకు రాస్తాం ఫార్ములా. మనం ప్రాబ్లం చెప్పుకునేటప్పుడు అర్థం అవుతుంది. ప్లస్ వెన్ ఎవర్ ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ 4 ఇయర్ సిరీస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ 4 ఇయర్ సిరీస్ కనుక్కోవాలంటే కంపల్సరీ ఈ 4th ఫార్ములా 5th ఫార్ములా తెలిసి ఉండాలి. ఈ సిచ్యువేషన్ వస్తుంది మనకు ఏఎన్ కనుక్కునేటప్పుడు, బిఎన్ కనుక్కునేటప్పుడు ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్, ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్, ఈ 2 ఫార్ములాస్ నేర్చుకోండి. సేమ్ లా ఒకే విధంగా ఉంటాయి. ఇది సేమ్ టర్మ్ ఏ సైన్ బిఎక్స్, సైన్కి ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్, కాస్కి వచ్చామంటే ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్. ఫస్ట్ కాస్తో స్టార్ట్ అవుతుంది, సైన్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ పాయింట్స్ కొంచెం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా 4 ఇయర్ సిరీస్ చేసేటప్పుడు a0, a and b అని కనుక్కోవచ్చు, 4 ఇయర్ కోఎఫిషియంట్స్. నౌ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ 4 ఇయర్ సిరీస్ ఇన్ పర్టికులర్ ఇంటర్వెల్ 0 to 2π. నేను ఇంతకుముందు యూలర్స్ ఫార్ములా చెప్పాను. ఎక్కడ చెప్పానంటే c,c+2πలో చెప్పాను. యూలర్స్ ఫార్ములా ఇంతకుముందు డిఫైన్ చేసింది c to c+2π. ఇప్పుడు ఆ c to c+2πలో 0 to 2π రాస్తే మనకు 4 ఇయర్ సిరీస్ ఇన్ 0 to 2π a0, an వాల్యూస్ వస్తాయి. సో 0 to 2π అంటే ఏం లేదు, నేను చెప్పిన యూలర్స్ ఫార్ములా ఏంటంటే a0 అంటే 1/π c to c+2π. అక్కడ c ప్లేస్లో 0, c+2π ప్లేస్లో 2π. సో ఇన్ దిస్ ఇంటర్వెల్ a0 ఈస్ 1/π ఇంటిగ్రల్ 0 to 2π. ఆ లిమిట్స్ రాయాలి, మనకి ఇచ్చుండే లిమిట్స్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలానే an వచ్చేసి 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ ఎక్స్ డిఎక్స్. సేమ్ ఫార్ములా. bn వచ్చేసి 1/π ఇంటిగ్రల్ 0 to 2π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. సో ఇది 0 to 2π సమ్ చేసేటప్పుడు మనం కంపల్సరీ యూజ్ చేసేటువంటి ఫార్ములాస్ 0 to 2π ఇంటర్వెల్లో కంపల్సరీ మనం a0, an, bn అన్నీ కనుక్కోవాలి. కాబట్టి a0, an, bn జస్ట్ ఇంటర్వెల్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వన్ ప్రాబ్లం ఇన్ 4 ఇయర్ సిరీస్. దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఫైండ్ 4 year series of f of x equal to x square in the interval 0, 2π. 0 to 2π ఇంటర్వెల్లో 4 ఇయర్ సిరీస్ కనుక్కోమంటున్నారు. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి f of x equal to x square. ఓకే, ఫస్ట్ మనం గివెన్ రాసుకున్నాం f of x equal to x square in 0 to 2π. నేను ఇంతకుముందే చెప్పాను 0 to 2πలో 4 ఇయర్ సిరీస్ అంటే ఇది స్టాండర్డ్ ఫార్ములా. a0, an, bn ఎలా కనుక్కునేది అనేది ఇంటర్వెల్ చూస్తాం. సో ఇది స్టాండర్డ్ 4 ఇయర్ సిరీస్ అంటే మీకు నోటెడ్ అయిపోవాలి. a0/2 ప్లస్ సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx. a0/2 సమ్మేషన్ n ఈక్వల్ టు 1 to infinity an cos nx ప్లస్ bn sin nx.
ఇక్కడ ఏ నాట్ అంటే ఇప్పుడే చెప్పాను నేను ఫార్ములా, ఏ నాట్ ఫార్ములా 1/2π ఇంటిగ్రల్ 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x dx. f of x is given x square n. f of x ప్లస్ లో x స్క్వేర్ రాయండి, ఇంటిగ్రల్ x స్క్వేర్. ఇది ఫేమస్ ఫార్ములా. ఇంటిగ్రల్ x పవర్ n ఉంటే మనం సింపుల్ x పవర్ n ప్లస్ 1/n+1 అంటాం. ఇంటిగ్రేషన్ ఇంక్రీజెస్ ద పవర్, అది టెక్నిక్. 2 ఉంటే 3 అవుతుంది, 2 + 1/2 + 1 x³ 3 0 to 2π. ఇప్పుడు x ప్లస్ లో 2π ఒకసారి రాయండి, x ప్లస్ లో 2π రాస్తే ఇది x ప్లస్ లో 2π రాస్తే 2π³ 3, x ప్లస్ లో 0 రాస్తే 0, 2π³ అంటే 2³ 8 π³ 3, ఆ 1/π అలానే ఉంటుంది. ఇప్పుడు ఒక పైని క్యాన్సిల్ చేసామంటే సో 8/3 π² ఏ నాట్ వచ్చి సింపుల్ ఫార్ములా ఇంటిగ్రల్ x² x³ 3 అని తెలిస్తే చాలు. x ప్లస్ లో 2π అప్పర్ లిమిట్ రాసాం, తర్వాత లోయర్ లిమిట్ రాసాం. నెక్స్ట్ ఏఎన్ ఫైండ్ అవుట్ చేయాలి, చాలా ఈజీగా కనుక్కుంటాం ఏఎన్. ఇప్పుడు ఏఎన్కి వచ్చి 1/π ఇంటిగ్రల్ 0 to 2π f of x cos nx dx. f of x అంటే x² cos nx dx. ఇప్పుడు మనం ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా అప్లై చేస్తాము. బట్ నేనేం చెప్తానంటే ఇంటిగ్రల్ యూవీ అప్లై చేసేటప్పుడు ఇక్కడ x² ఉంది కాబట్టి హియర్ వీ హ్యావ్ x² ఉంటే ఫార్ములా u'(v3) వరకు రాస్తే చాలు. u'(u') 0 అయిపోతుంది అందుకని. సో ఫార్ములా ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా uv1 - u'(v2) ప్లస్ u'(v3). ఇక్కడ ఏం చేశానంటే నేను u'(u') v1 v2 v3 సపరేట్గా కనుక్కున్నాం. మనకు u వచ్చి x², v వచ్చి sin nx. సో ux² v sin nx. సో ని డిఫరెన్షియేట్ చేయాలి. u' అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x² 2x. అగైన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 2x వచ్చి u'. డిఫరెన్షియేషన్ ఆఫ్ x 1 కాబట్టి 2 × 1 2 అవుతుంది. సో v టర్మ్స్ ని ఇంటిగ్రేట్ చేయాలి, u టర్మ్స్ ని డిఫరెన్షియేట్ చేయాలి. ఇప్పుడు v టర్మ్ ఇంటిగ్రేట్ చేస్తున్నాం. v1 అంటే ఇంటిగ్రల్ sin nx, నేను ఈ ఫామ్ లో చెప్పాను. ఇంటిగ్రల్ sin nx ఈజ్ మైనస్ cos nx బై x కోఎఫిషియంట్ ఏది ఉంటే అది రాయాలి. ఇంటిగ్రల్ మైనస్ కాస్, ఇక్కడ వచ్చిన ఆన్సర్ ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ మైనస్ కాస్ nx, ఇంటిగ్రల్ కాస్ వచ్చి సైన్ అవుతుంది, ఆ మైనస్ అలానే ఉంటుంది. ఇంకొక n డినామినేటర్కి వస్తుంది, ఆల్రెడీ ఒక n ఉంది, x కోఎఫిషియంట్ n, ఇంకొక n డినామినేటర్కి వస్తే n × n² అవుతుంది. సో అగైన్ యూ నీడ్ టు ఇంటిగ్రేట్ దిస్ టర్మ్. ఇంటిగ్రల్ మైనస్ సైన్ nx బై n² dx. ఇంటిగ్రల్ సైన్ వచ్చి మైనస్ కాస్, ఇంటిగ్రల్ సైన్ మైనస్ కాస్ కాబట్టి ఇంకొక మైనస్ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇంటిగ్రల్ సైన్ మైనస్ కాస్, అగైన్ వన్ మోర్ n you will get in denominator. Already you have n², you will get one more n. n² into n ఏమవుతుంది, n³ అవుతుంది. సో ఇంకొక టెక్నిక్ నేను ఏం చెప్తానంటే డినామినేటర్ లో ఫస్ట్ v1 లో n ఉంటే v2 లో n², v3 లో n³. ఇక్కడ కాస్ ఉంటే సైన్ ఉంటే కాస్, బట్ సైన్ ఉంటే మైనస్ కాస్ వస్తుంది. ఓకే, సైన్ కి మైనస్ కాస్, సైన్ ఉన్న తర్వాత మైనస్ కాస్ వస్తుంది, అది ప్లస్ అవుతుంది. సో డినామినేటర్ n² n³ ఇది టెక్నిక్. మనం ఈ ఫార్ములానే మనం ఇక్కడ అప్లై చేస్తున్నాం. uv1 - u'(v2) ప్లస్ u'(v3) కదా, అందుకని నేను ఇలా యారో మార్క్ పెట్టాను. ని v1 తో మల్టిప్లై చేయాలి, u' ని v2 తో మల్టిప్లై చేయాలి, u'(ని v3 తో మల్టిప్లై చేద్దాం. x² ఇంటూ అంటే ఇక్కడ రాస్తున్నాను నేను 1/π. ఈ టర్మ్ ఎవాల్యుయేషన్ అయిపోయింది, ఇంటిగ్రేషన్ అయిపోయింది. ఈ ఇంటిగ్రేషన్ మనం చేసాం. ఇప్పుడు ఈ ప్లేస్ లో వీటిని మల్టిప్లై చేసి x² ఇంటూ మైనస్ కాస్ nx, సో మైనస్ x² cos nx బై n, 2x ఇంటూ మైనస్ సైన్ nx బై n², 2 ఇంటూ దిస్ టర్మ్ cos nx బై n³. మీ అందరికీ తెలుసు, నేను ఇంతకు ముందే చెప్పాను, sin 0 0, sin nπ 0, sin 0 0, sin nπ 0. sin 0 0, sin nπ 0 అంటే ఈ సైన్ టర్మ్ కంప్లీట్ గా 0 అయిపోతుంది. ఓకేనా, సో మనకి ఇంకేముంటుంది, మైనస్ x² cos nx బై n, ఇక్కడ 2 cos nx బై n³ ఉంటుంది. సో ఇప్పుడు x ప్లేస్ లో 2π రాయండి, x ప్లేస్ లో 2π రాసామంటే మైనస్ 2π² cos 2nπ బై n, x ప్లేస్ లో 2π, ఇక్కడ కూడా x ప్లేస్ లో 2π రాయండి, 2 cos 2nπ బై n³. తర్వాత ఇక్కడ ఇది వచ్చి x ప్లేస్ లో 2π రాస్తే, నెక్స్ట్ x ప్లేస్ లో 0 రాస్తే, x ప్లేస్ లో 0 రాస్తే ఇది 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోతుంది ఈ టర్మ్. ఇక్కడ x ప్లేస్ లో 0 రాస్తే cos 0 వస్తుంది. మనకు తెలుసు cos 0 1 అని, cos 0 ఈజ్ 1. సో cos 0 1 కాబట్టి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2/n³ అవుతుంది, మైనస్ 2/n³ ప్లస్ 2 cos 2nπ కూడా 1, cos 2nπ అంటే -1 హోల్ పవర్ 2n
-1 హోల్ పవర్ ఈవెన్ నెంబర్ అంటే 1. సో గుర్తుపెట్టుకోండి cos 2n పై 1. సో 2/n³ - 2/n³ క్యాన్సిల్ అయితే 1/π × 4π² n పై క్యాన్సిల్ అయితే మనకేమొస్తుందంటే -4/n వస్తుంది. ఇది bn. బట్ నేను an చెప్పాలి కదా, an చూద్దాం. an చూసి మళ్ళీ bn. an అంటే మనకు cos nx పెట్టుకునేది. an అంటే 8/3π² చెప్పాను. f of x cos nx. f of x cos nx అంటే x² cos nx dx. x² hu a అని చెప్తున్నాను నేను, ఇంతకుముందు b అని చెప్పాను, ఇప్పుడు a. x² hu cos nx వచ్చి v. సో ఈ ఫార్ములా x² ఉంది కాబట్టి u" వరకు రాస్తాం. సో u x² v 2x u" వచ్చి 2. సో ఇప్పుడు vని ఇంటిగ్రేట్ చేయాలి. vని ఇంటిగ్రేట్ చేస్తే v టర్మ్స్ ఇంటిగ్రల్ cos nx sin nx బై n. సో మళ్ళా ఈ టర్మ్ని ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రల్ sin nx బై n అంటే -cos nx బై n². v3 ఇక్కడ వచ్చిన ఆన్సర్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. -cos nx బై n² ఇంటిగ్రేట్ చేస్తే యూ విల్ గెట్ 1 more n, ఇంకొక n వస్తుంది. అంటే n² × n అంటే n³. ఇక్కడ n × n n². అంటే ఎవ్రీ టైం ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఒక n ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది డినామినేటర్లో. సో nతో మల్టిప్లై చేస్తే ఫస్ట్ n, తర్వాత n² తర్వాత n³. ఈ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. uv1 - u'(v2) + u'(v3). యూని v1తో మల్టిప్లై చేస్తున్నాం. x² × sin nx బై n. ఓకే, అలానే 2x × -cos nx బై n². 2 × -sin nx బై n³. మీ అందరికీ తెలుసు, నేను చెప్పాను ఇంతకుముందే, sin 0 0, sin any పై 0. సో విత్ దిస్ రీజన్ we are not going to substitute any upper and lower limit in sin terms. sin terms లో ఏమో సబ్స్టిట్యూట్ చేయము కాబట్టి మనకు మిగిలేది ఈ ఒక్క టర్మే మిగులుతుంది. -, +2x cos nx బై n². సో ఇప్పుడు x ప్లేస్లో 2π ఒకసారి, x ప్లేస్లో 0. x ప్లేస్లో 2π రాస్తే 2 × 2π cos 2nπ బై n². x ప్లేస్లో 0 పెట్టారంటే మొత్తం 0 అయిపోతుంది. సో cos 2nπ అంటే ఇప్పుడే చెప్పాను నేను, -1 హోల్ పవర్ 2n అని. cos 2nπ అంటే 1. సో 1 అవుతుంది. 2 2s are 4. 2 2s are 4. సో 4π/n². ఇక్కడ ఒక π క్యాన్సిల్ అయితే 4/n². సో an 4/n². a0 వచ్చేసి 8/3π². అలానే మనం bn ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసాం. bn వాల్యూ వచ్చి -4π/n². bn వచ్చి -4π/n². ఫస్ట్ bn చెప్పాను, తర్వాత an చెప్పాను. సో ఇప్పుడు a0, an, bn వాల్యూస్ని ఈక్వేషన్ 1 అంటే ఫస్ట్ మనం రాసుకున్నాం కదా, f of x = a0/2 ప్లస్ సమ్మేషన్ n = 1 to an cos nx ప్లస్ bn sin nx లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఈ ఫార్ములాలో. సో అయితే సమ్మేషన్ సపరేట్ రాస్తున్నాను ఇక్కడ, కాస్కి సైన్కి. సో a0 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 8/3π². మళ్ళీ ఇక్కడ 2 ఉంది కాబట్టి ఆ 2 రాశాను. 8/3π² × 2 ప్లస్ సమ్మేషన్ n = 1 to an వచ్చి 4/n². an 4/n². an ప్లస్లో 4/n² రాశాను cos nx. మైనస్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ bnలో మైనస్ ఉంది. ఈ bnలో మైనస్ని ఆ ప్లస్తో మల్టిప్లై చేస్తే ఈ మైనస్ వస్తుంది. సమ్మేషన్ n = 1 to bn అంటే మనం ఇప్పుడే కనుక్కున్నాం, -4π/n. 4π/n sin nx. ఇప్పుడు 4ని ఇక్కడ 2 1s are 2 4s are క్యాన్సిల్ చేయొచ్చు. 4/3π². ఇది 4/3π² ఉండేది. ఇక్కడ 4ని కామన్ పెట్టుకొని n ప్లేస్లో 1 2 3 ఇచ్చాను. n ప్లేస్లో 1 ఇస్తే cos x. ఇక్కడ n ప్లేస్లో 2 ఇచ్చాం అనుకోండి, 1/2² cos 2x. n ప్లేస్లో 3 ఇచ్చాం అనుకోండి, 1/3² cos 3x. అలానే ఇక్కడ కూడా -4π పక్కన పెట్టుకున్నాం. n ప్లేస్లో 1 పెడితే 1/1 sin x. n ప్లేస్లో 2 రాస్తే 1/2 sin 2x. n ప్లేస్లో 3 రాస్తే 1/3 sin 3x. ఇలా మనం ఈజీగా 4 year సిరీస్ ఎవాల్యుయేట్ చేస్తాం. అర్థమైందా మీకు? సో సింపుల్ ఫార్ములాస్, బట్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. ఎనీ డౌట్స్ యూ మే ఎక్స్ప్రెస్.